శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి అక్షయ తృతీయ అనేది 2024లో మే 11వ తేదీ అయితే రాబోతుంది కదండి. అయితే ఈ మే 11వ తేదీ శుక్రవారంతో అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో రావడం చాలా విశేషం. అయితే ఈ శుక్రవారం రోజున కొన్ని చేయకూడని పనులు, అలాగే చేయవలసిన పనులు, అంతేకాకుండా చాలామంది బంగారం కొనలేని పరిస్థితులలో చాలా డల్గా ఫీల్ అయిపోవడము, చాలా బాధపడడం అయితే ఉంటారు. అలాంటి బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొని తెచ్చిపెట్టుకోవాలి, దాంతోపాటుగా ఈ రోజున చేయవలసిన ముఖ్య పనులు అలాంటివన్నీ కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా అయితే ఇలా మీ దగ్గర ఫోటో ఉన్నట్లయితే అక్షయ తృతీయ రోజున కుబేరుడితో సహా అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేష్టం అండి. అది కూడా శుక్రవారంతో రావడం, లలితాదేవి కుబేరుడి పక్కనే ఉండడం, దాంతోపాటుగా లక్ష్మీదేవి ఇలా కాసులను మనకి ఇస్తున్నట్లుగా ఈ ఫోటోను పెట్టి పూజించినట్లయితే సకల శుభాలు అయితే చేకూరుతాయి. అంతేకాకుండా కుబేర కుండల్ని పెట్టుకుంటారండి. ఆ కుబేర కుండల్ని 5 కుబేర కుండలు అయితే పెట్టుకోవాలి. ఇలా వెండి పాత్రలైనా పెట్టుకోవచ్చు, ఇత్తడి కుబేర కుండైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మట్టి పాత్రలైనా తీసుకోవచ్చు. ఒక దాంట్లో మనకు కావలసిన ధాన్యం అనేది వేసుకోవాలి. ఇంకో దాంట్లో ఈసారి తప్పకుండా నీటిని మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి ఎండలు చాలా ఎక్కువైపోతున్నాయి, వర్షాలు అనేవి చాలా కరువు అయిపోతున్నాయి, చాలా బహు కష్టంగా ఉంది కదండి. మనకు నీరైతే అందరికీ కావాలి. దానికోసం అందరూ కూడా నీటిని వాళ్ళ అక్షయ పాత్రలో కానీ లేకుంటే కుబేర కుండలలో కానీ ఒక కుబేర కుండల్లో పెట్టండి. ఆ తర్వాత ఒక దాంట్లో వెండి బంగారాన్ని వేసి పెట్టండి, ఇంకొక దాంట్లో ధాన్యాన్ని వేసి పెట్టండి, ఇంకొక దాంట్లో లక్ష్మీదేవికి ఇష్టమైన చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు అలాంటి వాటిని అంటే మంగళకరమైనవన్నీ పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో నవధాన్యాల ప్యాకెట్ తెచ్చి అక్కడ దేవుడి దగ్గర పెట్టండి. ఇలా పెట్టి పూజ అనేది చేసుకోవాలి. అలా మనం ఇలా పూజ చేసుకోవటం వల్ల చాలా మంచి అనేది జరుగుతుందండి. మీరు లక్ష్మీదేవి ఫోటోను పెట్టి పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా కుబేరుని కూడా పెట్టి, అంటే ధన ధాన్యాలకి ఐశ్వర్యానికి అపర కుబేరుడు అంటాం కదండి. అంటే అతను పెద్ద అన్నమాట, ధనానికి పెద్ద. అంటే అతన్ని శ్రీ మహావిష్ణువు ఈ రోజునే అధికారిగా నియమించారనమాట. నువ్వు చూసుకో కుబేరా అని. అలాంటి కుబేరుణ్ణి మనము పూజించినట్లయితే కూడా చాలా మంచిది. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజించమని చెప్తారు. కుబేరుణ్ణి ప్రత్యేకించి ఈ రోజున కుబేర దీపము, అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకించి కామాక్షి దీపము, అలాగే అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టాలనేది లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టానండి. మళ్ళీ పెట్టి సోదిలాగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ పెట్టకుండా ఈసారి పూజను ఎలా చేసుకోవాలి మాత్రమే పెడుతున్నాను. ఇలా డీటెయిల్డ్గా పూజ అనేది చూపిస్తున్నాను. అలాగే అక్షయ పాత్ర ఎలా పెట్టాలనే వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు వీడియో అనేది లింకు మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను, చూడగలరు. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకించి మీరు కుబేర పూజని సాయంత్రం పూట చేసుకోండి, లక్ష్మీదేవి పూజని ఉదయం చేసుకోండి. లేదండి మాకు ఒకసారి వీలవుతుంది అంటే ఇలా నేను పెట్టాను కదండి ఫోటో, లక్ష్మీదేవిని అలాగే కుబేరుని ఇద్దరిని కలిపి కూడా ఫోటో పెట్టుకొని పూజించుకోవచ్చు. మరి బంగారం విషయానికి వస్తే ఏం చేయాలి అంటే, బంగారం మీ దగ్గర మీరు కొనగలరు, ఆ స్థితి ఉంది, అప్పుడు చేయకుండా కొనగలరు అంటే చాలా సంతోషం. తప్పకుండా కొనుక్కొని అమ్మవారికి పెట్టి నెక్స్ట్ డే మీరు ధరించండి. అయితే మేము పెట్టలేము అన్నవాళ్ళు ఇలా చక్కగా కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఆ వస్తువులు ఏవి అంటే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, పసుపు కుంకుమ, అలాగే పచ్చకర్పూరం, దాంతో పాటుగా మంగళకరమైన అంటే సౌభాగ్యం చేసి చాలా మంచిదండి. శుక్రవారం వాడుకుంటే కూడా చాలా మంచిది. సాయంత్రం వేళ చాటా పరకం ఇంటికి తెచ్చుకోండి. అంతేకాకుండా కళ్ళగుప్పును తెచ్చుకొని మీరు సంతోషంగా హ్యాపీగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా ఐశ్వర్య దీపం అనేది పెట్టుకోవచ్చు. ఐశ్వర్య దీపం అనేది ముందు వీడియోలో నేను ముందుగా చూపిస్తాను. ఇలా దీపాలు అనేది చేసుకోవచ్చు. ప్రత్యేకించి లక్ష్మీదేవి అమ్మవారిని ఎర్రటి పువ్వులతో, అలాగే కుబేరుణ్ణి పచ్చటి కుంకుమతో, పచ్చని కుంకుమ అంటారు, వాటితో పూజించుకుంటే కాకుండా ఆడవారు వీలైతే ఇవాళ చీర కట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చీరను ధరిస్తే పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ మీకు వీలైతే చీరను కట్టుకొని పూజ చేసుకోండి. ఈ రోజున మీరు చాలామంది మనం పెడుతూ ఉంటాం రాహుకాల దీపాలు, అవి ఈ రోజున పెట్టకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఏవైనా పండుగల టైంలలో అలాగే శుభకార్యాల టైంలలో రాహుకాల దీపాలు పెట్టకూడదు అంటారు మన పెద్దవాళ్ళు, కాబట్టి పెట్టకండి. ఇలా మనం ఇతర దీపాన్ని కానీ అలా మట్టి ప్రమిదను తీసుకొని కళ్ళ ఉప్పుని 3 సార్లుగా వేసుకొని దాన్ని నిండుగా పోసుకొని దానిపైన 2 ప్రమిదలు అనేవి ఉంచుకోవాలి. 2 ప్రమిదలలో పై ప్రమిద పైన
ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, అలాగే నువ్వుల నూనె కానీ, ఈ 3 నూనెలలో ఏదైనా వేసి దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధనలో 3 ఒత్తులైనా వేసి చేసుకోవచ్చండి. 2 ఒత్తులను ఒకటిగా చేసి ఒక ఒత్తిని వెలిగించి ఆ దీపం అనేది అమ్మవారి వైపు చూస్తున్నట్లుగా దీపం అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అనుకుంటూ లక్ష్మీదేవిగా భావించి ఆ దీపానికి ఒక నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ గంధములు అలాగే పువ్వులు అక్షింతలు సమర్పించి అమ్మవారికి పీఠం ఏర్పరిచి ఎర్రని వస్తువులతో ఎర్రని పువ్వులతో కామాక్షి దీపాన్ని మనం పూజ చేసుకోవాలి. అంతేకాకుండా కుమేర దీపాన్ని పెట్టి ఈరోజు పూజ చేసుకున్నట్లయితే కూడా చాలా మంచిది. ఇలా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా గడప దగ్గర పూజ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వస్తున్నట్లుగా మనం భావించి అమ్మవారి పాదాలని మనం ఇంటి ముందర అలాగే పూజ గదిలో కూడా వేసుకొని పూజ అనేది చేసుకోవాలి. అలాగే అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చెప్పుకోవాలండి. ఆ అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు చిట్టి గాజులతో, కాసులతో, అలాగే గోమతి చక్రాలతో, తామర గింజలతో అలా చెప్పుకోవాలి. ఈ వస్తువులలో నేను చెప్పిన వస్తువులలో ఏ వస్తువు మీ దగ్గర లేకపోయినా ఈరోజు తెచ్చుకోండి. ఒకవేళ ఉన్నా కూడా ఏవో కొన్ని వీటికి చెప్పిన వాటిలో ఒక 5 రకాలు కానీ 3 రకాలు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ బంగారమే కొనాలి అన్న వాళ్ళు, అయ్యో ఖచ్చితంగా మేము బంగారమే కొనాలి కానీ ఈ సంవత్సరం మనకు కుదరట్లేదు అన్న వాళ్ళు మీరు ఆ డైలమాలలో ఉండిపోతున్నారు, బంగారమే కొనాలి అంటున్న వాళ్ళు ఒక 1/2 గ్రాము కానీ 1 గ్రాము కానీ లక్ష్మీ కాసును తెచ్చుకొని మీ పూజలో పెట్టుకోండి. అంతేకాని నెక్లెస్లు వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, అవి వేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళని బాధపెట్టి మీరు బాధపడకండి. అందరూ కూడా బాగుండాలి. మనం లక్ష్మీదేవికి కానీ అమ్మవారిని కానీ ఇలా పూజించుకొని కుబేరుణ్ణి కూడా పూజించుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మనం కోరుకున్నట్లయితే ఈ సంవత్సరంలోపు మీరు ఈ సంవత్సరం కొనకపోయినా కూడా బంగారు తప్పకుండా అయితే మధ్యలోనే కొంటారు. లేదు మేము కొని తెచ్చిపెట్టుకుంటున్నాము అంటే కూడా చాలా సంతోషం. ఒకవేళ కొనలేని వాళ్ళు తప్పకుండా ఇలా మంగళకరమైన వస్తువులు కొన్ని ఇంట్లోకి తెచ్చుకొని వాటిని మీ పూజలో పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారిని చక్కగా ప్రార్థించుకోండి. అలాగే చాలామంది అక్షయ తృతీయ రోజున కుబేర ముగ్గు అనేది వేసుకొని అంటే కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయండి, వాటిని పెట్టుకొని పూజ అనేది చేస్తారు. వాటిని నేను మీ నెక్స్ట్ వీడియోస్లలో పూజలో పెడతాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.